ఈ రోబోకు చేతులు ఉంటాయి. బోరు బావిలోకి దింపిన తర్వాత రోబో పనితీరును బిల్డ్ కెమెరా సాయంతో చూడొచ్చు. ఎప్పటికప్పుడు మానిటర్ చేయొచ్చు. మదురైలో గత ఏడాది 3 ఏళ్ల చిన్నారిని ఈ రోబోటిక్ హ్యాండ్ కాపాడింది. బోరు బావిలో చిన్నారి పరిస్థితి అలాగే ఉంది. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సాయంతో పాపను బయటకు తీసుకొచ్చేందుకు మరోసారి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అంతకుముందు లోపాలున్న మోటార్ను బయటకు తీస్తే దాంతో పాటు పాప బయటకు వస్తుందనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. మోటార్ బయటకు వచ్చింది కానీ పాప బయటకు రాలేదు. పైగా మరో 2 అడుగులు కిందకు పడిపోయింది పాప. ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాపను క్షేమంగా బయటకు తీసేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలం నుండి మా ప్రతినిధి దేవి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవి, సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నామన్నారు, అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? రైట్ గ్రూప్ ఇప్పుడు అదే షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి రోబోటిక్ సాయంతో అంటున్నారు, తర్వాత మళ్ళీ పాత పద్ధతిని ఉపయోగిస్తున్నారు, మళ్ళీ సమాంతరంగా గొయ్యి తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ షిఫ్టింగ్ లో కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ పాప మాత్రం లోపల ఇంకా ఊపిరి తీసుకుంటూ ఉండడం మనం అందరూ అదృష్టంగా భావించాలి. ఒకసారి మనతో పాటు ఉన్న తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఒకసారి మొదటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. అసలు ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన చేరుకున్న మంత్రి అప్పటి నుంచి కూడా అధికారులతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ఆయన అడిగితే ఇంకా మనకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకా పాప సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా భయంగా అనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకు ఆలస్యం, ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది సార్? ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? 18-19 గంటలు అయింది ఇప్పటి వరకు. అయితే మార్నింగ్ ఉదయం 8 గంటల వరకు కూడా వాళ్ళ మదర్ తోటి పాప కూడా పిలిస్తే కూడా పలుకుతుంది కింద. అయితే కొంచెము మోటార్ మీద పాప ఉందని తెలిసి పైకి ఫస్ట్ మోటార్ తీసాము. తర్వాత మోటార్ తోటి వస్తుందని ఆశించినాము, కానీ మోటార్ తోటి రాలేకపోయి అక్కడనే ఉంది కాబట్టి ఆక్సిజన్ కూడా అంతా పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వారు చాలా కష్టపడి మొదటి పద్ధతిలో చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పద్ధతిలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆక్సిజన్ కూడా పంపిస్తున్నారు డాక్టర్స్ అంతా కూడా. దేవుని దయతోటి పాప బతికే ఉందని అనుకుంటున్నాం. బతికే ఉంది. మరి ఇంకా 2-3 గంటల్లో పాప బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం. తప్ప బోరు బావుల విషయంలో తప్పనిసరిగా అయితే మాత్రం యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంది సార్. ఎందుకంటే ఎక్కువగా జరుగుతున్నాయి. మళ్ళీ వర్షాకాలం, ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడితే ఇంకా అసలు ఎక్కడున్నాయి ఏమీ కనిపించవు. దీనిపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తారు? అధికారుల వైపు నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇబ్రాహీంపట్నంలో కూడా లాస్ట్ ఇయర్ అయినప్పుడు 3 days పట్టింది. నేను 3 రోజులు ఉన్నా అక్కడ. అది అయినాక కూడా ప్రభుత్వం సీరియస్గా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు కూడా ఆదేశాలు ఏమన్నంటే ఏదైనా కొత్తగా బోర్ ఇస్తే పర్మిషన్ తీసుకొని వేయాలని చెప్పినారు. అదే పాటిస్తున్నారు. ఈ బోరు 2-3 ఏళ్ల పాత బోర్ ఇది. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడ్డందుకు ఆ రైతు ప్రయత్నం చేసినారు. పాప అనుకోకుండా అందులో పడడం చాలా బాధగా ఉంది. అయితే దీని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఏదైతే పాత బోర్లు ఉన్నాయో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా నిన్న కూడా ఇక్కడనే ఉన్నారు. నిన్న నుంచి కూడా వారికి కూడా నేను కూడా చెప్పినాము. ఎక్కడైతే పాత బోర్లు ఉన్నాయో కూడా, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినాం ఏ శాతానికి వేయించుకున్న వారికి కూడా యాక్షన్ ఉంటుందని చెప్పేసి, అటు రైతుకు బోర్ యజమాని కూడా కేసులు పెడతామని చెప్పినాం. దాని ద్వారా కూడా చాలా నాకు తెలిసిన వరకు బోర్లు వేయడము చాలా తక్కువ అయిపోయింది. కానీ పాతవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఇట్లాంటివి ఇంకెక్కడ ఉన్నా కూడా మా ఎంఆర్ఓలు కూడా ఆదేశాలు ఇచ్చినారు. తప్పకుండా ఈ బోర్లు తీసేయాలి. ఎందుకంటే అనుకోకుండా బోర్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంటే చిన్నారులు పోయి పడడం చాలా బాధ ఉంది. కాబట్టి ఇక ముందు ఇట్లా కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. కానీ ఈ సహాయక చర్యలు ఏమున్నాయో వీటిపై కూడా, అంటే మనం నింగులోకి వెళ్ళగలుగుతున్నాం, అంతరిక్షంలో కనిపించని ఉపగ్రహానికి మనం ఎగరగలుగుతున్నాం, కానీ మన కంటెదురుకుండా కనిపిస్తున్న పాపని పాతాళలోకల నుంచి ఇంకా బయటకు తీసుకురాలేకపోతున్నాం. సహాయక చర్యల్లో ఏదైతే యంత్రాల పరంగా మనం ఉపయోగిస్తున్నామో ఇక్కడ సాంకేతికంగా ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, ఇప్పుడు ఫస్ట్ అక్కడ పాప మాట్లాడడము, తల్లి మాట్లాడడం చూసి మేము కూడా ఆనందంగా పైకి వస్తుందని చెప్పేసి అన్ని రకాలుగా అక్కడ అన్నీ జరుగుతూనే ఉన్నది. కానీ మళ్ళీ కూడా మాకు ఎందుకంటే ఇది ఇటు చేసుకుంటూ అది కూడా ఎందుకు తీపిస్తున్నామంటే పాపను తొందరగా బయటికి తీసుకురావాలని చెప్పేసి రెండు ఇక్కడ అక్కడ మరి వర్క్స్ కూడా స్టార్ట్ చేయించినాం. నాకు తెలిసినంత వరకు 1-2 పాప ఫారెన్ లో వీటికి సంబంధించి యంత్రాల్లో ఏమన్నా ముందుగా కొంచెం ఇంకా త్వరగా తీయడానికి ఉపయోగపడే యాంత్రిక పరిజ్ఞానం ఏమన్నా అందుబాటులో ఉందేమో సార్? బికాజ్ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. చైనా కొన్ని దేశాల్లో బోరు పెద్ద ఉంటే కూడా వ్యక్తిని కూడా లోపలికి పంపించి తీసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని టీవీలలో కూడా చూసినాం. మనిషిని లోపలికి పంపించి
దైన్యమైనటువంటి ఒక చైనా దేశంలో ఒక లేడీ లోపలికి పోయి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సందర్భము ఒక అతను కూడా రెడీ అయినాడు నేను పోతా అని. కానీ అక్కడ అది అందరు ఏం చెప్పినారంటే అసలు పోతే నువ్వు నాకు ఇరికిపోతావు, రంధ్రం చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. మోటారు పైకి వచ్చినాక కూడా ఆ పాప అక్కడనే ఉంది. రంధ్రం పెద్దగా ఉంటే కిందికి పడిపోతుంది, కానీ పడిపోలే, అక్కడనే ఉంది. కానీ పోతూ కిందికి పోయేసరికి రంధ్రం చిల్ల ఉంది కాబట్టి పాప ఎక్కడైతే 40 ఫీట్స్లో ఉన్నదో అక్కడనే ఉన్నది. ఇది కూడా 30 ఫీట్స్ వరకు తీసినాం. ఇది గంటకు 1 ఫీటే పోతుంది, ఎందుకంటే రాయి ఉన్నది. ఇదంతా కూడా రాతితో ఉన్నటువంటి ప్రదేశం అని పేరు కూడా ఉంది దీనికి. ఇది రాళ్ళగడ్డ అనే పేరు ఉంది. అట్లా దాంట్లో బోర్ వేయొద్దు, ఆయన వేసినాడు. మా ఎంత ఇబ్బంది అయినప్పుడు కూడా తీస్తూ ఉన్నాం, రాళ్ళని కూడా తీసేస్తున్నాం. ఎంత సమయం పడుతుంది అంటున్నారు సార్ పాపను బయటకు తీసుకురావడం? ఇంకా ఎంత టైం పట్టొచ్చు? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు గంటలలో తీస్తామని అంటున్నారు. నేను కలెక్టర్ గారు మాది ఏంటంటే తొందరగా పాప బయటకు రావాలని చెప్పి అటు కూడా స్టార్ట్ చేసినాం, ఇటు స్టార్ట్ చేసినాం. ఇది ఈ పద్ధతిలో తొందర వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. ఇది మొత్తం అందరూ కూడా ఆశిస్తున్నారు. సో రెండు వైపులు ఇప్పుడు ఇంతకుముందు వరకు ఉంటే ఈ పద్ధతిలో ఉన్నా లేకపోతే ఈ పద్ధతిలో ఉన్నా బ్రేక్ ఇస్తూ చేశారు, కానీ ఇప్పుడు బ్రేక్ ఇవ్వకుండా రెండింటిని కొనసాగిస్తున్నారు. సో పక్కన సమాంతరంగా గోతిని తవ్వుకుంటూ వెళ్తున్నారు ప్రొక్లైనర్ల సాయంతో. ఇంకొక వైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే రోబోటిక్ సాయంతో వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అవి కూడా కొనసాగిస్తున్నారు. ఇంకెక్కడ ఆలస్యం చేయట్లేదు, బికాజ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి. ఇక గంట లోపని వాళ్ళు చెప్తున్నారు, కానీ గంట కాదు అంతకంటే ముందుగానే పాపను మాత్రం బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇది మనకు ప్రస్తుతం ఇక్కడ నుంచి అంత అప్డేట్స్. మనం ముందు నుంచి మాట్లాడుతున్నట్టే నింగిలోకి మనం ఈ రోజు చాలా శుభ పరిణామంగా మనం చెప్పుకున్నాం. కార్టోసాట్ ని విజయవంతంగా ప్రయోగించాం, కానీ కంటెదురుగుండా మనకు కాళ్ళ కింద కనిపిస్తున్న పాపను మాత్రం బయటకు తీసుకురాలేకపోతాం. అక్కడ వెదర్ ఎలా ఉంది అంటే హైదరాబాద్ లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ గుణపాఠంగా తీసుకోవాలి. బోరు బావులకు సంబంధించి ఆ రైతు కావచ్చు లేకపోతే యజమాని కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆఖరికి పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, పర్లేదులా ఆడుకుంటారు. ఇలాంటి ప్రదేశంలో ఆటకు వదిలేటప్పుడు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బోరు బావి అక్కడ ఉందని తెలిసిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఎలా వదలగలుగుతున్నారు? పాప పడిపోయిన తర్వాత అందులోంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఎంత బాధపడుతున్నారో. అసలు ముందుగానే జాగ్రత్త పడి ఉంటే అసలు ఈ సందర్భం వచ్చేది కాదు. అండ్ వాళ్ళకి అది విషయం తెలిసినప్పుడు కూడా కనీసం వాళ్ళంతటి వాళ్ళగా యజమానే వచ్చి బోరుబావును ముయ్యాల్సిన అవసరం లేదు. కంటెదురుగుండా మనకు ఒక గొయ్యి కనిపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా మనవంతు బాధ్యతగా దానిపైన మూసివేయడం, ఏదో ఒకటి కప్పి ఉంచడం కూడా కనీసం మనం చేయాల్సిన ఒక పని అంతే, అంతకుమించి ఏమీ లేదు. అలాంటివి కనుక చేస్తూ ఉంటే అసలు రిపీటే అవ్వవు. ఇంకా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందంటేగానే మహేందర్ రెడ్డి మాటలు బట్టి తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ దేవి, మొత్తం మీద ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు సమాంతరంగా గొయ్యిని తవ్వుకుంటూ వెళుతున్నారు, మరోవైపు రోబోటిక్ హ్యాండ్ సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాయో అవి కూడా ఆపటం లేదు. మొత్తం అందరూ శ్రమిస్తున్నారు పాపను క్షేమంగా బయటకు తీసుకురావాలని. ఒక 2 గంటల సమయంలో పాప క్షేమంగానే బయటకు వస్తుంది అంటున్నారు మంత్రి. ఇంతకు ముందే పాపను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి. పాపకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం 42 అడుగుల లోతులో పాప పడుంది. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరం చేశారు. నిజానికి రాత్రి 1:30 తర్వాత డ్రిల్లింగ్ ఆపేశారు. 2 గంటలకు ప్రత్యేక యంత్రం సహాయంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ఇనుప చువ్వ, తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. బోరుబావి లోపలకు కెమెరా పంపారు. ల్యాప్టాప్ ద్వారా పాప క్షేమంగా ఉన్నట్టు తెలుసుకుంది రెస్క్యూ టీం. బోరుబావి దగ్గరకు పాప తల్లిని కూడా తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని పదే పదే చెప్పించారు. చిన్నారి ఏడవద్దు, తాడును పట్టుకో అంటూ పలుమార్లు ఆ తల్లితో మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు.